ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను టార్గెట్ చేయడం, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి అల్ప సంతోషాన్ని పొందుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఇంటి వద్ద పోలీసులు హడావుడి చేయడం ఆ ప్రాంతంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 40 మంది పోలీసులు ఆయన ఇంటికి రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. నందిగామ సురేష్ సతీమణి స్పందించారు. 2014 నుంచి 2019 వరకు నా భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. అక్రమ కేసులు పెట్టి లేని పేర్లు చేర్చి ఈ రాజధానిలో నోరెత్తకుండా ఉండే విధంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. నా భర్తకు ఏమైనా జరిగితే దానికి చంద్రబాబే కారణం అంటూ పేర్కొన్నారు.